విజయ్ ఎలా విజయం సాధించారు? అంతుపట్టని ప్రశ్న ఇది చాలా మందికి. ఎంజీఆర్, ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చింది వీళ్ళు మాత్రమే. చిరంజీవి, కమల్ హాసన్, విజయకాంత్ వీళ్ళంతా ఫెయిల్. సౌత్ లో సినీ గ్లామర్ ఓట్లు రాల్చదు అనే ప్రూవ్ అయింది చాలాసార్లు. మరి విజయ్కి మాత్రమే ఎలా సాధ్యమైంది విజయం? అందులోనూ ద్రవిడవాదానికి దూరంగా ఉన్న పార్టీకి, ఒక సినీ గ్లామర్కి ఇంతటి విజయమా? ఏంటా మ్యాజిక్? ఇక బెంగాల్ 15 ఏళ్లు తృణమూలు పాలించినా అది లెఫ్టిస్ట్ల అడ్డా. మెదళ్లలో వామపక్షవాదం బలంగా ఉండే గడ్డ. ఆ వాదానికి బీజేపీ విధానానికి అస్సలు పొసగదు. అయినా సరే ఎర్ర గులాబీలు కాషాయ రంగే పూసుకున్నాయి. ఎందుకు? ఒకనాడు ఒక్కటంటే 1% ఓట్ షేర్కే పరిమితం చేసిన బెంగాలీలు దశాబ్దున్నర సామ్రాజ్యాన్ని కూల్చేసి మరీ చేతికి పవర్ ఇచ్చారు. ఎందుకని అంత విసుగు? ఇక కేరళం, పీపుల్ లెఫ్ట్ ద లెఫ్ట్. దేవుడి సొంత భూమిలో బీజేపీ ప్రభావం పెద్దగా లేదనే కానీ హిందుత్వ భావాలు బలంగా చొచ్చుకెళ్లాయి. అధికార లెఫ్ట్ కూటమి చేసిన తప్పులు ప్రతిపక్ష హస్త కూటమికి కలిసొచ్చేలా చేసింది. ఇక అసోం, పుదుచ్చేరిలో ఊహించిన ఫలితాలే వచ్చాయి. ఓవరాల్ గా ప్రజలు ఒక మార్పు కోరుకున్నారు. కానీ ఎలాంటి మార్పు కోరుకున్నారన్నదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒక్కో రాష్ట్రం మీద పొలిటికల్ పోస్ట్ మార్టం చేద్దాం ఇవాళ మన బర్నింగ్ టాపిక్ లో. కుడివైపు వెళ్ళు లేదా ఎడమ వైపు వెళ్ళు, ఈ రెండే ఆప్షన్స్ ఇస్తూ వచ్చాయి తమిళ పాలిటిక్స్. కొత్త తరం మాత్రం అటుపక్కో ఇటుపక్కో కాదు, తమని ముందుకు తీసుకువెళ్లాలని కోరింది. అలా ముందుకు వెళ్ళడానికి ఒక దారి చూపించింది విజయ్ పార్టీ టీవీకి. పార్టీ పెట్టిన మొదట్లో విజయ్ చూసి అన్నారు. కారణం ద్రవిడ సిద్ధాంతానికి కాస్త దూరంగా జరగడం. ఎలక్షన్ హీట్ పెరిగినప్పుడు సింగిల్ డిజిట్ సీట్లు వస్తాయని ప్రచారం చేశారు. కారణం ఏ పొత్తు లేకుండా గెలవడమా? నెవ్వర్ అని. పోలింగ్ దగ్గర పడే కొద్దీ ఇదేం పార్టీరా బాబు అనుకున్నారు. కారణం చేసిన ప్రచారం కంటే ప్రచార సభలన్నీ రద్దు చేసుకున్నవే ఎక్కువ. అందుకే కాబోలు ఎగ్జిట్ పోల్స్ కూడా విజిల్ సౌండ్ వినిపించలేదు. అలాంటిది విజిల్ సౌండ్ ఇప్పుడు మోత మోగించింది. ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది తమిళనాడులో? 1967 నుంచి తమిళనాడు రాజకీయం కేవలం డిఎంకే లేదా అన్నా డిఎంకే చుట్టూనే తిరుగుతుంది. విజయ్ ఈ సెంటిమెంట్ ని బద్దలు కొట్టారు. జయలలిత మరణం తరువాత అన్నా డిఎంకే బలహీనపడడం వల్ల ఏర్పడ్డ ఆ పొలిటికల్ వాక్యూమ్ ని విజయ్ తన పార్టీతో నింపేశారు. అట్ ది సేమ్ టైం విజయ్ ఏ సిద్ధాంతం ఫాలో అవుతారు అనే ప్రశ్న కూడా వినిపించింది. అయితే ద్రవిడ నాదం పలికించడానికి ఆల్రెడీ 2 పార్టీలున్నాయి. దానికి భిన్నంగా తమిళ నేషనలిజం ప్లస్ సెక్యులరిజం అనే ఫార్ములా తీసుకున్నారు విజయ్. ఒకవైపు ద్రవిడ భావజాలాన్ని గౌరవిస్తూనే మరొక వైపు బీజేపీ తాలూకు రైట్ వింగ్ రాజకీయాలను వ్యతిరేకిస్తూనే డెవలప్మెంట్ అనే స్లోగన్ వినిపించారు. అతివాద తమిళ జాతీయవాదం కనిపిస్తుంటుంది అరవ దేశంలో. కానీ అటువైపు వెళ్లకుండా అందరినీ కలుపుకుపోయే పంథాని సెలెక్ట్ చేసుకున్నారాయన. వినడానికిదంతా చాలా సింపుల్ స్ట్రాటజీగానే కనిపిస్తుంది. కానీ ఫస్ట్ టైం ఓటర్లు ప్లస్ యువత ఈ ఐడియాలజీకి ఫిదా అయిపోయారు. మాట్లాడితే కులం, మతం, వర్గం అంటూ మాట్లాడుతూ వచ్చాయి డిఎంకే, అన్నా డిఎంకే. ఇంకెన్నాళ్లు అవే పట్టుకుని ఓట్లు అడుగుతారు అనే అసహనం ఉండిపోయింది యువతలో. అందుకే 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువత మొత్తం 45% పైగా విజయ్ వైపు మొగ్గు చూపించారు. ఓట్లేసిన యువత విజయ్లో సినీ గ్లామర్ ని చూశారు అనుకుంటే అది పొరపాటే అవుతుంది. దీన్నొక స్ట్రక్చరల్ షిఫ్ట్ గా చూడాల్సి ఉంటుంది. విజయ్ ఎక్కువగా ప్రచారం చేయలేదు, ఊరూరా తిరగలేదు. చక్కగా ప్రతి శనివారం సభలు ప్లాన్ చేసుకున్నారు. తాను బయట కనిపించకపోయినా తన బొమ్మ ప్రజలతో మాట్లాడేలా చేశారు. చాలా చోట్ల టీవీకి అభ్యర్థి పక్కనే 3D హాలోగ్రామ్ తో విజయ్ కనిపించేవారు. ఇక సోషల్ మీడియా క్యాంపెయినింగ్ ఒక సైలెంట్ వేవ్ ని సృష్టించింది. సినీ స్టార్లకు మహిళా ఓటర్ల మద్దతు సహజంగానే ఉంటుంది కదా. గతంలో ఎంజీఆర్, జయలలిత విషయంలో కూడా ఇది ప్రూవ్ అయిన విషయమే. ఇప్పుడు విజయ్ విషయంలో మరోసారి రుజువైంది. Lion is always a lion. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. చాలా మంది నోటి నుంచి వచ్చిన టాపిక్ ఏంటో తెలుసా? విజయ్ పార్టీకి సింగిల్ డిజిట్ సీట్లే వస్తాయి అని. జనరల్ గా 2 పార్టీలకు భిన్నంగా మరో పార్టీకి ఓటు వెయ్యాలి అనుకున్నప్పుడు ప్రజలు అస్సలు బయటపడరు.
దీన్నే సైలెంట్ వేవ్ అంటూ ఉంటారు. డిఎంకే వ్యతిరేక ఓటును, ఇటు అన్నా డిఎంకే నుంచి కొన్ని ఓట్లను మాత్రమే విజయ్ చీల్చుతారు అనుకున్నారంతా. కానీ ఓట్లను చీల్చడంలో ఒక విస్ఫోటనాన్ని సృష్టించారు విజయ్. మొత్తం విచ్ఛిన్నం చేసి పడేశారు. ఒక కొత్త రాజకీయ ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. దీన్ని పసిగట్టడంలో రాజకీయ విశ్లేషకులు కూడా ఫెయిల్ అయ్యారు. పొలిటికల్ అనలిస్టులకు విజయ్ ఓ పాఠం నేర్పారని చెప్పాలి. పాలిటిక్స్ ను అర్థం చేసుకోవడంలో మీరింకా ముందుండాలి సార్ అనే విషయాన్ని చాటి చెప్పారు. స్టాలిన్ ప్రభుత్వంపై ఉన్న వారసత్వ రాజకీయ ముద్రను విజయ్ ఎఫెక్టివ్ గా వాడుకున్నారు. తన పార్టీలో సామాన్యుడికి కూడా చోటు ఉంటుంది అని చెప్పడానికి ఒక డ్రైవర్ కొడుక్కి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. తమది ప్రజాప్రభుత్వం, వారిది కుటుంబ ప్రభుత్వం అనే నినాదం గ్రామీణ యువతలో బలంగా తీసుకువెళ్లగలిగారు. విజయ్ తన సోషల్ ఇంజనీరింగ్ ద్వారా అన్ని వర్గాలను ఆకట్టుకుని అంబ్రెల్లా పాలిటిక్స్ చేశారు. ఎన్నికల ప్రచారం తక్కువ చేసినా సరే తాను బయటకొచ్చి మాట్లాడిన ప్రసంగమే మీడియాలో హైలైట్ అయ్యేలా చేసుకున్నారు. తమిళనాట 38 జిల్లాలుంటే పట్టుమని 10 జిల్లాల్లో కూడా పర్యటించలేదు విజయ్. అయినా కూడా విజయం సాధించగలిగారు అంటే కారణం తక్కువగా మాట్లాడి ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఒక ప్రిపరేషనల్ గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు కాబట్టి. పైగా విజయ్కి తమిళనాడు వ్యాప్తంగా సుమారు 85,000 ఫ్యాన్ క్లబ్లున్నాయి తెలుసా? ఈ క్లబ్స్ అన్నింటినీ కలిపి విజయ్ మక్కల్ ఇయక్కంగా పిలుస్తారు. గత 15 ఏళ్లుగా ఈ ఫ్యాన్ క్లబ్లు సామాజిక సేవా కార్యక్రమాల్లోనే ఉన్నాయి. ఇవన్నీ ఎన్నికల్లో గట్టిగా పనిచేశాయి కాబట్టే విజయ్ ఎక్కువగా ప్రచారం చెయ్యకపోయినా కూడా గెలవగలిగారు. విజయ్ విజయంలో మెయిన్ పాయింట్ యంగ్ జనరేషన్ విజయ్ లీడర్షిప్ కోరుకోవడం, విజయ్ పొలిటికల్ ఎజెండాని జెన్జీ ఆహ్వానించడం. కులం, మతం, బలమైన వర్గాలతో ఇన్నాళ్లు డిఎంకే, అన్నా డిఎంకే ఆటలాడుకున్నాయనే ఫీలింగ్ యువతలో ఉంది. కానీ విజయ్ ఆ కులం, మతం, వర్గాన్ని తన దగ్గరికి కూడా రానియలేదు. సింపుల్ గా ఇలాంటి మార్పునే కోరుకున్నారు జనం. ఆ మార్పుకే ఓటు వేశారు. అందుకే దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రవిడ పార్టీలను ఈడ్చిపాడేశారు. మార్పు అనే నినాదం వినిపిస్తే చాలు అన్నింటినీ దాటేసి ఓటేసేలా చేస్తుంది. దాన్నే సైలెంట్ ఓటింగ్ అంటారు. ఇదే విజయ్ని గెలిపించింది. జెన్జీ అంటే యువకులు ఎవరైతే ప్రొఫెషన్స్ మీద బ్రతుకుతున్నారో, కష్టపడి చదువుకున్నారో, వాళ్ళకి కులం మతం లేకుండా ఒక యూనిటీ లాగా వచ్చి విజయే కొత్త ఫోర్స్, విజయే కొత్త ఫేస్, కొత్త రాజకీయం తీసుకొస్తారు అని ఆ అభిప్రాయంతో ఎవరి మాట వినకుండా, ఏమి పట్టింపు లేకుండా, కులం మతం లేకుండా దాదాపు 40 సంవత్సరాల వయసు కింద 65%, 70% ఓట్లు ఆయనకే వేసి ఈ కిరటం తీసుకొచ్చి పంపించారు. పొలిటికల్ వాక్యూమ్ ఉంది కాబట్టి, దాన్ని ఫీల్ చేశారు కాబట్టి విజయ్ గెలవగలిగారు. నిజమే, బట్ అదొక్కటే కారణం కాదు. విజయ్ తాను అనుకున్న సిద్ధాంతాన్ని నమ్మారు. ఆ సిద్ధాంతాన్ని ప్రజలు నమ్మారు. పైగా రిస్క్ తీసుకుని పోటీకి దిగారు విజయ్. వస్తే బంపర్ ప్రాఫిట్, పోతే హ్యూజ్ లాస్. అందుకే ఎవరితోనూ కలవలేదు. విజయ్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం తంబీలకు బాగా నచ్చింది. ఎవరి ఫోల్డర్లోనో ఉండాలనుకోలేదు కాబట్టేనేమో విజయ్ని క్రిస్టియన్ అన్నారు. రాజకీయం తెలీదన్నారు. తొక్కిసలాట కేసులు పెట్టారు. సినిమా విడుదల ఆపేశారు. ఎలక్షన్ అప్పుడే కుటుంబంలో గొడవల్ని బయటకు తెచ్చారు. విచారణ కోసం ఢిల్లీకి పిలిపించారు. అన్ని వ్యవస్థలు కార్నర్ చేశాయా అన్నట్టుగా కనిపించింది ఒకానొక సమయంలో. దీంతో ఆటోమేటిక్గా సానుభూతి వచ్చేసింది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ టీవీకేకి అధికారాన్ని కట్టబెట్టాయి. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీయే లేదు. మ్యాజిక్ ఫిగర్ టచ్ చేయలేదు. ఇక కమలదళం గ్రాఫ్ పడిపోతుందనుకున్నారు కొందరు. కానీ 2024 తర్వాత బీజేపీ గేరు మార్చింది. కేవలం నిలబడితే చాలనుకోలేదు బీజేపీ, ప్రభంజనాన్ని సృష్టించాలనుకుంది. అందుకే 2024 తర్వాత రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తూ వస్తోంది. ఇప్పుడు బెంగాల్ని కూడా తన ఖాతాలో వేసుకుంది. తాను ఫోకస్ చేస్తే, ఒక్క రాజకీయ వ్యూహంతో వెళితే ఏ రాష్ట్రంలో అయినా అధికారం చేజెక్కించుకోవచ్చని ఇంకొకసారి నిరూపించుకుంది. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనిచేస్తే ఫలితం ఎలా ఉంటుందో బెంగాల్ కోటలో నిరూపించింది. లెఫ్ట్ వింగ్ కే ఛాన్స్ ఉండే బెంగాల్లో ఏకంగా రైట్ వింగ్ నిలిపింది. అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది? తూర్పు భారతంలో బీజేపీకి కొరకరాని కొయ్య బెంగాల్.
కమ్యూనిస్టుల కంచుకోటలోకి కమలదళం అడుగు పెట్టడమే ఒక సాహసం. అలాంటిది ఏకంగా జెండా ఎగరేసింది. ఏదో ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఫోకస్ చేసి గెలిచిందిలే అనుకుంటే పొరపాటే. 2021లో బెంగాల్లో బీజేపీ ఓడిన వెంటనే తృణమూల్ని ఓడించడానికి గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. ఆనాటి ఓటమి తరువాత దేశంలోని బీజేపీ వ్యూహకర్తలంతా బెంగాల్లో వాలిపోయారు. వాళ్లంతా ఊరు వాడా తిరిగి రిపోర్ట్స్ సిద్ధం చేశారు. అలాంటి రిపోర్ట్స్ కావవి. బెంగాల్లో నిజంగా రిగ్గింగ్ జరుగుతోందా? జరిగితే ఎలా జరుగుతోంది? ఎలా అరికట్టాలి దాన్ని? ఇలాంటి వాటిపై స్టడీ చేసింది. బెంగాల్లో వన్ సైడెడ్ ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. ఎందుకలా జరుగుతుందో స్టడీ చేశారు బీజేపీ వ్యూహకర్తలు. ఓటర్లను ఎలా భయపెడతారో కనిపెట్టారు. స్థానిక బీజేపీ కార్యకర్తలతో ఎన్నోసార్లు చర్చలు జరిపారు. వాటన్నింటినీ ఒక నివేదికగా తయారు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఏ వర్గాలతో ఎలా మాట్లాడాలో కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకున్నారంటే ఎంత పకడ్బందీ ప్లానింగ్ అది. మెయిన్ పాయింట్ ఏంటంటే తృణమూల్ లీడర్లు ఆ పార్టీ అభ్యర్థుల బలహీనతల్ని తెలుసుకున్నారు. ప్రత్యర్థుల్ని ఎక్కడ తొక్కాలన్న దానిపై కొన్ని సిగపట్లు సిద్ధం చేసుకున్నారు. 2021లో ఒక తప్పు చేసింది బీజేపీ. తృణమూల్ నుంచి వచ్చిన వాళ్లందరినీ తీసుకుని టికెట్ ఇచ్చింది. అది వర్కౌట్ కాలేదు. ఈసారి సాధారణ అభ్యర్థుల్ని బరిలోకి దించింది. ఆర్జికర్ ఘటనలో బాధితురాలి తల్లికి సందేశ్ ఖాళీలో ఒక సామాన్య కార్యకర్తకు టికెట్ ఇచ్చింది. అంటే పేదలు హిందువుల పక్షాన బీజేపీ నిలబడుతుంది అని జనంలోకి తీసుకువెళ్లగలిగింది. 4 ఏళ్లుగా చేసిన గ్రౌండ్ వర్క్ అంతా ఒక ఫేజ్ అయితే గత 8 నెలలుగా చేసిన ఆర్గనైజేషనల్ వర్క్ మరొక ఫేజ్. గ్రౌండ్ లెవెల్ వర్క్ లో ఇక ఇంతకంటే కిందకి వెళ్లలేరు అనేంతగా పనిచేసి కార్యకర్తల్ని మోటివేట్ చేశారు. కార్యకర్తల్ని ఎక్కడికక్కడ మొబిలైజ్ చేయగలిగారు. మరీ ముఖ్యంగా 2021 ఎన్నికల తరువాత హింస చెలరేగింది బీజేపీలో. ఈసారి అలాంటిది జరగదని ముందుగానే భరోసా కల్పించారు. దానికి తగినట్టే కేంద్ర బలగాలను రంగంలోకి దించి కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపారు. బెంగాల్లో బీజేపీ అప్లై చేసిన మరొక స్ట్రాటజీ ఏంటంటే మమతా బెనర్జీని టచ్ చేయకపోవడం. 15 ఏళ్ల పాటు బెంగాల్ని పాలించినా సరే మమతపై అదే ఆదరాభిమానాలున్నాయి. ఆమెను టచ్ చేస్తే చాలు వెంటనే సెంటిమెంట్ వర్కౌట్ అయి రిజల్ట్ మారిపోతుంది. అది పసిగట్టింది బీజేపీ. అందుకే తృణమూల్ని టార్గెట్ గా చేసుకుంది. టీఎంసీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతికి విసిగి వేసారిపోయారు బెంగాల్ ప్రజానీకం. దాన్ని పట్టుకున్నారు. బెంగాల్లో అవినీతి తప్ప అభివృద్ధి అనేదే లేదని ఫోకస్ చేశారు. అయితే ఈ ఎన్నికల్ని దీదీ వర్సెస్ మోదీగా మార్చడానికి మమతా బెనర్జీ తెగ ప్రయత్నించారు. కానీ బీజేపీ ఆ ట్రాప్ లో పడకుండా జాగ్రత్త పడింది. బెంగాలీ వర్సెస్ బెంగాలీ అనే స్ట్రాటజీని ఉపయోగించింది. బెంగాల్లో బీజేపీ విజయం సాధించాక ఏ లోటు కనపడిందో జూన్ 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో మోడీ పూర్తి విజయం సాధించలేదన్నది ఇవాళతో పోయింది. ఎందుకంటే బెంగాల్ చాలా ముఖ్యమైన రాష్ట్రం, స్ట్రాంగ్ చీఫ్ మినిస్టర్ ఉన్నారు. అక్కడ బీజేపీ ఎప్పుడూ అధికారంలోకి రాలేదన్నారు. అది అక్కడ అధికారం పెద్ద మెజారిటీతో బీజేపీ రావటం పెద్ద విశేషం. అయితే ఇక్కడ మమత అతి ఆత్మవిశ్వాసం కూడా తృణమూల్ ఓటమికి కారణమనే చెప్పాలి. 75 స్థానాల్లో ముస్లిం ఓటర్లు బలంగా ఉన్నారు. ఆ సీట్లన్నీ తమవే అనుకుంది తృణమూల్. కొద్దిమంది హిందువులు కలిసొస్తే చాలు మళ్లీ అధికారం తనదే అనుకున్నారు మమత. కానీ బీజేపీ ఆ 75 ముస్లిం ప్రాబల్యం ఉన్న సీట్లను వదిలేసి మిగిలిన 220 సీట్లపై ఫోకస్ పెట్టింది. 60 నుంచి 70% హిందూ ఓటర్లు ఏకమయ్యేలా చేయగలిగింది. తృణమూల్ అనుకోవచ్చు, సర్లో భాగంగా 71 లక్షల ఓట్లు తీసేశారు, అందులో 19 లక్షల ముస్లిం ఓట్లను తొలగించారు అని. అందుకే బీజేపీ గెలిచింది అని. కానీ సర్ ప్రభావం లేని చోట కూడా బీజేపీ గెలిచింది. జంగల్ మహల్, నార్త్ బెంగాల్లో బీజేపీ హవా నడిచింది. దీదీకి కంచుకోటైన ప్రెసిడెన్షీ డివిజన్లో బీజేపీ గాలి వీచింది. దీదీకి బలం ఉన్న చోట కూడా బీజేపీ ఆధిక్యత చూపించింది. కేరళంలో లెఫ్ట్ ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది. కానీ ఇది కాదు బ్రేకింగ్ న్యూస్. కేరళంలో బీజేపీ ఖాతా తెరిచింది. 10 ఏళ్ల తర్వాత 3 సీట్లు గెలుచుకుంది. ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే దేవుడి సొంత భూమిలో బీజేపీకి 1 సీటు కూడా రాదని కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు ఛాలెంజ్ చేసి మరి చెప్పాయి. సరే, ఇంతకీ కేరళంలో ఈ పవర్ షిఫ్ట్ ఎలా జరిగింది? అస్సాం, పుదుచ్చేరిలో ఫలితాలు ఏం చెప్తున్నాయి?
కేరళ రాజకీయాల్లో ప్రతి 5 ఏళ్లకొకసారి ప్రభుత్వం మారే సంప్రదాయం ఉంది. 2021లో ఎల్డీఎఫ్ వరుసగా రెండోసారి గెలిచి ఈ రికార్డును బ్రేక్ చేసింది. ఇప్పుడు కేరళం ఓటర్లు మళ్లీ పాత ఆనవాయితీకొచ్చేసినట్టు కనిపిస్తోంది. నార్త్ కేరళంలోని ముస్లింలు, సెంట్రల్ కేరళంలోని క్రిస్టియన్ ఓటర్లు పెద్ద ఎత్తున యూడీఎఫ్ వైపు వచ్చారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఫేస్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీనే బలమైన వేదిక అని మైనారిటీలు నమ్మారు. ఇది యూడీఎఫ్ కి ప్లస్ పాయింట్. పినరై విజయన్ ఒక బలమైన నాయకుడే. అలా అని అధికారమంతా ఆయన చేతుల్లోనే ఉండడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. కమ్యూనిస్టు పార్టీని ఒక కుటుంబ పార్టీగా, ప్రాంతీయ పార్టీగా మార్చేశారన్న అసంతృప్తి కూడా ప్రజల్లో కనిపించింది. పినరై అల్లుడు మొహమ్మద్ రియాజ్ కు కీలక మంత్రి పదవి కట్టబెట్టడం పార్టీ సీనియర్లలోనే అసంతృప్తిని రగిల్చింది. ఇక పుదుచ్చేరి సంగతి. ఎన్ రంగస్వామి పార్టీ అయిన ఎన్ఆర్ కాంగ్రెస్, అన్నాడీఎంకేతో కలిసి ఎన్నికలకు వెళ్లింది బీజేపీ. రంగస్వామి రూపంలో లోకల్ ఫేస్ చూపించి, అన్నాడీఎంకే రూపంలో ద్రవిడ పార్టీని చెంతకు తీసుకుని బీజేపీ రూపంలో ఒక జాతీయ స్థాయి మద్దతిచ్చింది. అలా పుదుచ్చేరిలో కాషాయాన్ని సైతం నింపింది. కానీ అస్సోంలో అస్సామీ అస్తిత్వం, హిందుత్వను కలిపి ఒక కొత్త ఫార్ములా తయారు చేశారు హిమంత. చొరబాటుదారుల అంశాన్ని అస్సామీ సంస్కృతికి ముప్పుగా చిత్రీకరించడం ద్వారా స్థానిక ప్రజల మద్దతు పొందగలిగారు. తనను తాను అస్సాం ప్రయోజనాల కాపలాదారుగా ప్రొజెక్ట్ చేసుకోవడంలో హిమంత 100% సక్సెస్ అయ్యారు. అందుకే అస్సాంలో బీజేపీకి మరోసారి అధికారం దక్కింది.